హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనమైతే కుండలేశ్వరం వృద్ధగౌతమి నది గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మేమైతే కుండలేశ్వరం వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది వృద్ధగౌతమి నది. ఈ వృద్ధగౌతమి నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ముందు గోదావరి నదికి వరద బాగా ఉండటంతో మేమైతే స్నానానికి వెళ్ళలేదు. కానీ అవకాశం ఉన్నంత వరకు మాత్రం వృద్ధగౌతమి నదిలో స్నానం చేసి మాత్రమే దర్శనానికి వెళ్ళండి. స్వామివారి దర్శనానికి ఇలా చెట్టు కింద నాగపడగలు అయితే ఉంటాయి. ఇలా ఒక ప్రదక్షిణ అయితే చేసాం మేమందరము. చుట్టుపక్కల నందీశ్వర్లు శివయ్య కూడా ఉంటారు. వృద్ధగౌతమి నదిలో స్నానం చేసే భక్తులు కొంచెం మట్టి అయితే తీసుకుని ఈ కింది మంత్రాన్ని చదువుకొని గోదావరి నదిలో ఆ మట్టి సమర్పించి స్నానం పూర్తి చేసి రావాలను. గౌతమి నదికి వరద ఎక్కువగా ఉండటం మూలాన మాకైతే భయం వేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అయితే వచ్చేసాము. ఈ రోడ్డుకి ఆపోజిట్లో అయితే ఇలా ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తే కుండలేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది మనకి. ఇక్కడ దారిలోనే కొబ్బరికాయలు, పువ్వులు, పండు, తాంబూలాలు అమ్ముతున్నారనమాట. కుండలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది మనకి. కుండలేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాము. ఆలయం ఎంట్రన్స్లో అయితే ఇలా శివయ్య విగ్రహం అయితే ఉంటుంది పెద్దది. ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేమందరం కూడా ఆలయంలోకి వెళ్తున్నాము. ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ అంకుల్ అయితే మాతో పాటు అన్ని దేవాలయాలు కవర్ చేసేసారు. ఈ అంకుల్ వాళ్ళైతే కాశీ వెళ్తున్నారంట. అందుకని కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. చాగంటి గారి ప్రవచనాల్లో కుండలేశ్వర స్వామి మహత్యం విని ఈ అంకుల్ వాళ్ళైతే కాశీ వెళ్ళటానికి ముందు కుండలేశ్వర స్వామిని చూడాలని వచ్చారంట. ఆలయం చుట్టూరు ఒక ప్రదక్షిణ అయితే చేసొద్దాం ముందు మనం. ఇక్కడ పురాతనమైన బావి కూడా ఉంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి నిత్య దీపారాధన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారంట. అందుకోసం ఇలా స్టాండ్లు ఎన్ని పెట్టి దీపారాధన అయితే ఇలా అమర్చారు. వచ్చిన భక్తులందరూ ఈ స్టాండ్లో దీపారాధన అయితే చేసుకుంటున్నారు. ధ్వజస్తంభం దగ్గర నుంచి అయితే మొదలు పెడుతున్నాను. ఈ ఆలయం గోపురం మీద అయితే 24 శివలింగాలు అయితే ఉంటాయంట. నేను ఆ వీడియోని అయితే చివరిలో యాడ్ చేస్తాను. మీకు ఆలయం చుట్టూరు ఎలా ఉంటుందో అదైతే చూసొద్దాం. ఫస్ట్ అయితే ఇలా గ్రిల్ అయితే ఉన్నాయి నడవటానికి. ఈ గ్రిల్లో నుంచి ప్రదక్షిణ అవి చేసుకోవచ్చు అనమాట మనం. ఈ ఆలయం అయితే దేవాదయ ధర్మాదయ శాఖ వాళ్ళదనమాట. ఈ ఆలయం వెనక భాగమున ఎడమ చేతి వైపున అభయాంజనేయ స్వామి చిన్న గుడి అయితే ఉంది. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ ఆలయం కూడా మనకైతే కనిపిస్తుంది. ఇలాగే కొంచెం అయితే ముందుకు వెళితే ఇక్కడ కనకదుర్గ అమ్మవారి గుడి అయితే ఉంది. ఈ ఆలయం వెనక భాగంలో రెండు వైపులా 2 చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఒక వైపున అభయాంజనేయ స్వామి గుడి, ఇంకొక వైపున కనకదుర్గ అమ్మవారి గుడి అనమాట. కొబ్బరికాయలు అయితే గుళ్ళో కొట్టడం వీల్లేదు, బయటే కొట్టుకుని లోపలికి వెళ్ళాలన్నమాట మనం. గోదావరికి వరద వృద్ధి ఎక్కువగా ఉండటం మూలన భక్తులు అయితే పెద్ద రాలేదంట ఈరోజు. ఇదే కనకదుర్గ అమ్మవారి ఆలయం అనమాట. అమ్మవారికి నమస్కరించుకొని ఒక ప్రదక్షిణ అయితే పూర్తి చేసి ముందుగా కుండలేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాను నేను. చివరగా గోపురం మీద ఉన్న 24 శివలింగాలు అయితే వీడియో అయితే తీస్తాను. ఆలయ అర్చకులు కనుక వెళ్ళిపోతే ఆలయం గురించి విశిష్టత అయితే మనం తెలుసుకోలేము. స్వామివారిని దర్శించుకొని ఆలయ అర్చకుల దగ్గర నుంచి ఈ గుడి విశిష్టతను మనం తెలుసుకుందాము. ఈ ఆలయం అయితే సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం అనమాట. ఇది ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. నా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ముందుగా ధ్వజస్తంభం దగ్గర ఉన్న నందీశ్వరం దగ్గర నుంచి మొదలు పెడదాం మనం. నందీశ్వర్ అయితే నిజంగా ఇక్కడ పెట్టారా లేకపోతే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడా అన్నంతగా అనిపిస్తుంది. చాలా కళకళలాడుతూ ఉందన్నమాట నందీశ్వర విగ్రహం ఇక్కడ. ఈ నందీశ్వరుని చూడండి, మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది నిజంగానే. కానీ ఈ నందీశ్వరుడు స్వామివారినే భక్తితో చూస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఈ పూజారి గారు అయితే ఆలయ ప్రధాన అర్చకులు అనమాట. మనం లోపల స్వామివారిని చూసొచ్చి ఈ ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా మనం ఇక్కడ విశిష్టత తెలుసుకుందాం. చూసారా, దీన్నే కుండలము అని పిలుస్తారు అనమాట. కుండలాకారంలో ఉంటాడు కుండలము, కుండలేశ్వరుడు. అందుకని ఊరికి కుండలేశ్వరం అని పేరు అనమాట. ఇవే ఆలయం గోపురం మీద శివలింగాలు అనమాట. ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో విందాం. అందుచేతనే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. అందుచేతనే ఈ గోదావరిని చూసినా, ఈ గోదావరిని తాకినా, ఈ గోదావరిలో స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంత విశిష్టమైన క్షేత్రం. అందుచేతనే మనము కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి, ఈ గోదావరిలో స్నానం చెయ్యాలి. మన పాపాలన్నీ గోదావరిలో వదులుచుకుని ఈ స్వామికి అర్చన చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా, దర్శనం చేసుకున్న తర్వాత కాశీ వెళ్ళే వారికి మాత్రమే ఇక్కడ మేము సంకల్పం చెప్తాం. సంకల్పం చెప్పించుకున్న తర్వాత అప్పుడు మీరు కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందండి, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించారు వీళ్ళు.
తక్షణమే వీళ్ళకి శివ సాహిత్యం కలగాలి గాక అని వరమిస్తుంది కాశీలో ఉన్న గంగాదేవి. ఇంత విశిష్టమైన క్షేత్రం అండి. అంతేకాదండి, ఈ మధ్య కాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారు. కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బాగానే ఉంది. కాశీ కన్నా పురాతనం ఉంది, పూర్వంది, పుణ్యక్షేత్రం మీకు దగ్గరలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి అన్నారు. అని ఈ క్షేత్రం పేరు కానీ, ఈ స్వామి పేరు కానీ, ఈ తీర్థం పేరు కానీ చెప్పకుండా అడిగారు ఆయన. వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నట్టండి, ద్రాక్షారామం అని అడిగారండి కోటేశ్వరరావు గారు. వెంటనే అర్చక స్వామి అన్నారండి, కోటేశ్వరరావు గారు నేను చెప్పింది ఏమిటి, మీరు అడిగేది ఏమిటి? నేను చెప్పింది పూర్వం నాన్న, మీరు అడిగింది ద్రాక్షారామం అన్నది కాశీ తర్వాత దక్ష ప్రజాపతి యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నిర్మించారు. అలంకరణ తర్వాత కుండలేశ్వర స్వామి పార్వతీదేవి అయితే ఇలా ఉన్నారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.